లాస్ట్ వీక్ అని అనుకుంటా కదా మనం మెట్రో వైజాగ్ మెట్రోకి డిపిఆర్లు తీసుకురావడానికి కన్సల్టెన్సీల కోసమని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్లు వెలవబోతున్నారు అన్నప్పుడు అమరావతి మెట్రో రైల్ ఏంటి, మామూలుగా అయితే వైజాగ్లో అయితే వైజాగ్ మెట్రో రైల్ లాగా ఉండాలి కదా అన్నాం మన అభ్యంతరం. సరే, అది టెక్నికల్ విషయం కాబట్టి కావాలంటే పేరు మారుస్తుంది. నిన్న ఏపీ మెట్రో రైల్ కోసం అని చెప్పేసి ఎంతెంత రుణం సేకరించాలి అనేది ఒక ప్రాథమికంగా ఒక లెక్క బయటకు వచ్చింది. దాదాపు 6,000 కోట్లు ఎంతో అనుకుంటా, ఎగ్జాక్ట్గా ఫిగర్ నాకు గుర్తులేదు. కానీ అటు వైజాగ్ కానీ విజయవాడ కానీ ఇక్కడ మెట్రో వయబిలిటీ లేదు అని అప్పట్లో శ్రీధర్ అని చెప్పారన్నది. సరే, వయబిలిటీ సంగతి అసలు ఎవడో తేల్చడం కాదు. వయబిలిటీ అనేది ఫ్యూచర్లో ఉంటుంది. ఈరోజు నీ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అది రన్ అవుతుందా లేదా నువ్వు ఇప్పుడు అలా చెప్పగలుగుతావు. ఎక్కడైనా మెట్రో రైల్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. అయితే ఫీజులు అదే మన టికెట్ రూపంలో మన బాధుడు ఉంటుంది. ఎందుకంటే అది మిగిలిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లా కాదు కాబట్టి. ఇప్పుడు ఈ రేటు విషయానికి వస్తే, అదే ఆ నెంబర్ విషయానికి వస్తే 6,000 కోట్లు ఎంతో చెప్తున్నారు కదా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, లేదంటే 1,000 కోట్లు తక్కువ ఉండొచ్చు. అంత అవసరమా? అంత రుణం సేకరించాలని నిర్ణయించిందట మెట్రోకి. ఇప్పుడు నిన్ననే మనం తెలంగాణలో 3 డిపిఆర్లు రెడీ చేశారు అని చెప్పాం కదా, దానికి ఎంతో తెలుసా ఖర్చు? 19,000 కోట్ల అంచనాలు. అందులో 19%, 38% ఇది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ తాలూకు వాటా, మిగతాది టెండర్లు పిలిచి ప్రైవేట్ కంపెనీలకి అప్పచెప్పాలనేది నిర్ణయం తీసుకున్నారు. ఈ 19,000 కోట్లు ఎంతెంత పొడవు అంటే, ఒకటి మేడ్చల్ టు జేబీఎస్ జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్, ఒకటి మేడ్చల్ మన జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ టు షామీర్పేట, ఇంకొకటి శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ. ఈ 3 కూడా యావరేజ్న 22 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి 22 కిలోమీటర్లు చొప్పున. మొత్తంగా చూసుకుంటే మీకు దాదాపు 70 కిలోమీటర్లు అనుకోండి. 70 కిలోమీటర్లకి వీళ్ళు ప్రతిపాదన ఎంత చేశారంటే 19,000 కోట్లు. కానీ మనకి ఇక్కడ విజయవాడ వైజాగ్ మెట్రోలకి ఎంత, నేను చెప్పిన లెక్క చూడండి, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. 6,000 కోట్లు ఎంత సంథింగ్ ఎంతైనా కానీ. అని ఆ దూరం ఉంటుంది చూసారా, ఈ ఎంత దూరం ఉండాలి. సీతమ్మ దార అన్నారు అప్పట్లో వైజాగ్లో, అదేదో పోస్ట్ ఆఫీస్ దగ్గర అన్నారు. ఈ ఏరియాలు ఉన్నాయి చూసారా, అక్కడ ఖర్చు అంతేనా? ఇది ప్రాథమికంగా చెప్పిందేనా, లేదు లెక్కల్లో తేడా ఉంటుందా? ఇంకా దీని గురించి కూలంకషంగా రాబోయే రోజుల్లో ఇంకా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మెట్రోకి సంబంధించి ఇంత లోను తీసుకోవాలి అంటున్నాము అంటేనే దానికి మళ్ళీ మ్యాచింగ్ గ్రాంట్లని, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతులు కావాలని, భూసేకరణకి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలని, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. కానీ ఆల్రెడీ ఇంత పెద్ద సిటీలోనే 19,000 కోట్లు అన్నప్పుడు విజయవాడ వైజాగ్లో మెట్రోలు అంటే, విజయవాడకి నాకు గుర్తున్నంతవరకు ఏంటంటే విజయవాడ కానీ వైజాగ్లో కానీ భూసేకరణకు పెద్ద కష్టం ఉండదు. ఎందుకంటే వాటికి ఆ ఏరియాల్లో మన సిటీలో ఉన్నంతగా రేట్లు పెరిగినవి లేవు. అట్లానే అంటే వీటితో పోల్చుకున్నప్పుడు రేట్లు పెరిగింది లేదు, అట్లానే అభ్యంతరాలు రావు. పైగా ఆ స్టేషన్ల నిర్మాణం అనేది కొత్తగా ఏర్పాటు చేసేది. మనలాగా ఇక్కడ రకరకాల స్టేషన్స్ ఉంటాయి ఆల్రెడీ. సో వాటి మీదుగా వెళ్ళాలంటే ఇక్కడ ఏమైనా కనెక్టివిటీ ఏర్పాటు చేయాలేమో, ఆ ఇబ్బంది కూడా లేదు. ఏ రూట్ వేస్తే ఆ రూట్ కొత్త రూట్లు, అవి కొత్త స్టేషన్స్, అంత ఖర్చు అవుతుందా? ఇది ఒక అనుమానం అన్నమాట. అనుమానం పెనుభూతం కదా, చాలించు భాగవతం అంటూ ఒక పాఠం. అట్లానే మెట్రోలకు సంబంధించి ఇన్ని వేల కోట్ల అంచనాలు ఇప్పుడిప్పుడే ప్రాథమిక స్థాయిలో ఉన్నాయంటే రాబోయే రోజుల్లో మోత మోగుతుంది అనేది అయితే అర్థమవుతుంది. బాయ్.